Hello friends, welcome to AK Tutorials. మనం ప్రీవియస్ క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఎనర్జీ బ్యాండ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వాటిలో కండక్టర్స్ వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ అండ్ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్లో మనం ఇన్సులేటర్, కండక్టర్స్ అండ్ సెమీకండక్టర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. Classification of solids and energy bands. Some solids are good conductors of electricity while others are insulators. There is also an intermediate class of semiconductors. మనం సాలిడ్స్లో ఉన్న టైప్స్ గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. ఆ టైప్స్ కండక్టర్స్, సెమీకండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. The difference in behavior of solids as regards their electrical conductivity can be beautifully explained in terms of energy bands. మన సాలిడ్స్ యొక్క బిహేవియర్ని ఎనర్జీ బ్యాండ్తో మనం బ్యూటిఫుల్గా ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఇన్సులేటర్స్. Insulators are those substances which do not allow the passage of electrical current through them. ఏ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రికల్ కరెంట్, ఎలక్ట్రాన్ ఫ్లోని ఏవైతే అడ్డుకుంటాయో ఆ సబ్స్టెన్స్ మనం ఇన్సులేటర్స్ అంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్, in terms of energy band, the valency band is full while the conduction band is empty. సో ఎనర్జీ బ్యాండ్తో మనం డిస్కస్ చేసుకున్నట్టయితే మన వ్యాలెన్సీ బ్యాండ్ అనేది ఫుల్గా ఉంటుంది అండ్ కండక్షన్ బ్యాండ్ అనేది ఎంటీగా ఉంటుంది. ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్సీ అండ్ కండక్షన్ బ్యాండ్ ఈజ్ లార్జ్, దట్ ఈజ్ 15 electron volt. Therefore a very high electric field is required to push the valency electrons to the conduction band. So valency band ki conduction band ki difference ఎక్కువ ఉంటుంది కాబట్టి హై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకు? ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి మూవ్ చేయడానికి. సో నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో an insulator has negative temperature coefficient of resistance. ఈ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ గురించి మనం ఈ క్లాస్లో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూస్తున్నది ఇన్సులేటర్ బ్యాండ్ డయాగ్రామ్. ఇన్సులేటర్ బ్యాండ్ డయాగ్రామ్లో వ్యాలెన్సీ బ్యాండ్, దీని కండక్షన్ బ్యాండ్ అంటాం. ఈ వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఉన్న గ్యాప్ని మనం ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ లేదా ఫర్బిడన్ గ్యాప్ అంటాం, ఫర్బిడన్ బ్యాండ్ అని కూడా అంటాం. సో వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఉన్న ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ వాల్యూ 15 electron volt. నెక్స్ట్ కండక్టర్స్ ఎగ్జాంపుల్ కాపర్, అల్యూమినియం are those substances which easily allow the passage of electric current through them. సో ఏ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రాన్ యొక్క మూమెంట్ని అలో చేసేస్తాయో ఆ సబ్స్టెన్స్ మనం కండక్టర్స్ అంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్, ద valency and conduction bands overlap each other.
సో ఎనర్జీ బ్యాండ్ టర్మ్స్లో మనం చెప్పాలంటే మన వ్యాలెన్సీ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ రెండు ఒకదానికొకటి ఓవర్లాప్ ఉంటాయి, అంటే ఒకదాని మీద ఒకటి ప్లేస్ అయి ఉంటాయి. సో డ్యూ టు దిస్ ఓవర్లాపింగ్ ఏ స్లైట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ కండక్టర్ causes the free electron to constitute electric current. సో ఈ ఓవర్లాప్ ఉండడం వల్ల స్మాల్ అంటే స్లైట్ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం అప్లై చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి చాలా ఈజీగా మూవ్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్ మూవ్మెంట్ మనం ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్తాం. సో ఇక్కడ మనం చూస్తున్నది కండక్టర్ బ్యాండ్ డయాగ్రామ్. కండక్టర్ బ్యాండ్ డయాగ్రామ్లో ఇది వ్యాలెన్స్ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్. ఈ కండక్షన్ బ్యాండ్ వ్యాలెన్స్ బ్యాండ్ రెండు మనకి ఇక్కడ ఓవర్లాప్ అయి ఉన్నాయి. నెక్స్ట్ సెమీకండక్టర్స్. ఇక్కడ సెమీకండక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సెమీకండక్టర్స్ ఎగ్జాంపుల్ germanium, silicon are those substances whose electrical conductivity lies between conductor and insulator. Electrical conductivity lies between conductor and insulator. సో సబ్స్టెన్సెస్, ఏ సబ్స్టెన్సెస్కి అయితే ఎలక్ట్రికల్ కండక్టివిటీ కండక్టర్కి ఇన్సులేటర్కి మధ్యలో ఉంటుందో ఆ సబ్స్టెన్స్ మనం సెమీ కండక్టర్స్ అంటాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్, ద వ్యాలెన్స్ బ్యాండ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫిల్డ్ అండ్ కండక్టర్ బ్యాండ్ ఈజ్ ఆల్మోస్ట్ ఎంటీ. సో ఎనర్జీ బ్యాండ్ టర్మ్స్లో చెప్పాలంటే వ్యాలెన్సీ బ్యాండ్ అనేది ఆల్మోస్ట్గా ఫుల్ అయిపోయి ఉంటుంది, కండక్షన్ బ్యాండ్ అనేది ఆల్మోస్ట్ ఎంటీగా ఉంటుంది. సో ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్సీ అండ్ కండక్షన్ బ్యాండ్ ఈస్ వెరీ స్మాల్. సో వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఉన్న ఫైబ్రన్ గ్యాప్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది. సో దేర్ ఫోర్ కంపారిటివ్లీ small electric field smaller than insulators but much greater than conductors is required to push the electron from valence band to conduction band. సో మనకి ఇక్కడ స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్. ఎందుకు? వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి ఎలక్ట్రాన్ మూవ్ చేయడానికి స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది. ఈ స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉండాలంటే ఇన్సులేటర్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటే తక్కువగా ఉండాలి, అలాగే కండక్టర్స్కి ఇచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటే ఎక్కువగా ఉండాలి. సో ఇక్కడ ఇన్ షార్ట్ సమ్మరీ చూసుకున్నట్టయితే సెమీ కండక్టర్ హ్యాస్ ఆల్మోస్ట్ ఫుల్ వ్యాలెన్సీ బ్యాండ్, అంటే సెమీ కండక్టర్స్లో వ్యాలెన్సీ బ్యాండ్ అనేది ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఎంటీ కండక్షన్ బ్యాండ్. సో సెమీ కండక్టర్లో కండక్షన్ బ్యాండ్ అనేది ఆల్మోస్ట్ ఎంటీగా ఉంటుంది. ద ఎనర్జీ గ్యాప్ అంటే వ్యాలెన్సీ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఉన్న స్మాల్ ఎనర్జీ గ్యాప్ అనేది 1 electron. స్మాల్ ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఈస్ 1 electron volt. At lower temperature, the valency band is completely full and conduction band is completely empty. Therefore, semiconductor virtually behaves as an insulator at lower temperature. అంటే లోయర్ టెంపరేచర్ దగ్గర వ్యాలెన్స్ బ్యాండ్ లోయర్ టెంపరేచర్ దగ్గర మనం తీసుకున్న వ్యాలెన్స్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ అనేది ఫుల్గా ఉంటాయి, కంప్లీట్లీ ఫిల్ అయిపోయి ఉంటాయి. కండక్షన్ బ్యాండ్ అనేది ఎంటీగా ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ దేని రిప్రజెంట్ చేస్తుంది? ఇన్సులేటర్ యొక్క ప్రాపర్టీని రిప్రజెంట్ చేస్తుంది. సో అట్ లోయర్ టెంపరేచర్ దగ్గర సెమీ కండక్టర్ ఇన్సులేటర్గా వర్క్ అవుతుంది. ఈవెన్ అట్ రూమ్ టెంపరేచర్ సమ్ ఎలక్ట్రాన్స్ క్రాస్ ఓవర్ ద కండక్షన్ బ్యాండ్
ఇంపార్టింగ్ లిటిల్ కండక్టివిటీ టు ద సెమీకండక్టర్. సో స్మాల్ అట్ రూమ్ టెంపరేచర్ దగ్గర సమ్ ఎలక్ట్రాన్స్ అనేది వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి మూవ్ కావడం వల్ల స్మాల్ కండక్టివిటీ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ ఏ సెమీకండక్టర్ ఇంక్రీజెస్ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్, దట్ ఈజ్ సెమీకండక్టర్ హ్యాస్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో ఇక్కడ ఈ పాయింట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కండక్టర్ యొక్క కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతా ఉందంటే అదే కరెంట్ ఫ్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో కరెంట్ ఫ్లో అనేది ఎక్కువ జరుగుతుంది. ఈ కరెంట్ ఫ్లో ఎక్కువ జరుగుతుందంటే దాని అర్థం రెసిస్టెన్స్ వాల్యూ అనేది మనకు తగ్గుతూ ఉంటుంది. ఈ ప్రాపర్టీ మనం నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. సో వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ సెమీ కండక్టర్ బ్యాండ్ డయాగ్రామ్, వ్యాలెన్స్ బ్యాండ్ అనేది కంప్లీట్గా ఫుల్ అయి ఉంటుంది. కండక్షన్ బ్యాండ్ అనేది కంప్లీట్గా ఎంటీ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ ఎంటీగా ఉంటుంది. సో ఈ వ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఉన్న ఎనర్జీ గ్యాప్ అనేది 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో ఇక్కడ మనం పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఏంటి అని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం విత్ ఎగ్జాంపుల్స్. సో ఇఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇంక్రీజెస్ విత్ an increase in temperature, then the substance has positive temperature coefficient. సో ఒక సబ్స్టెన్స్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయితే, టెంపరేచర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటే రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆ విధంగా ఉన్న ఆ ప్రాపర్టీని మనం ఏమంటామంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి కొద్ది రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయితే దాన్ని మనం పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. సో వాటికి ఎగ్జాంపుల్ చూద్దాం. ప్యూర్ మెటల్స్ ఎగ్జాంపుల్ కాపర్, సిల్వర్, అల్యూమినియం, ఇవన్నీ మన పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్కి ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. A decrease in electrical resistance when the temperature is raised. అంటే ఇక్కడ టెంపరేచర్కి రెసిస్టెన్స్ మధ్య ఉండే రిలేషన్ ఏ విధంగా ఉంటుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నప్పుడు మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా టెంపరేచర్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటే ఆ ప్రాపర్టీని మనం ఏమంటామంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. సో వాటికి ఎగ్జాంపుల్స్ సెమీకండక్టర్స్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ని కలిగి ఉంటాయి. సో ఇన్ షార్ట్ మనం ఇక్కడ గ్రాఫ్ ద్వారా చూడవచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, ఇక్కడ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ మనం గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మనం టెంపరేచర్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఈ విధంగా టెంపరేచర్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటే ఆ ప్రాపర్టీని మనం ఏమంటాం నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటాం. సో నెక్స్ట్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళినప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సబ్స్టెన్స్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆ ప్రాపర్టీని మనం పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని మనం చెప్పుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.